తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ని రిలీజ్ చేశారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుమిదిని ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ని ఈరోజు రిలీజ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇవన్నీ కూడా ఒకే ఫేజ్లో జరగబోతున్నాయి. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్టుగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ చీఫ్ రాణి కుమిదిని అనౌన్స్ చేశారు. ఈరోజు మంగళవారం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ అయింది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగబోతోంది. 13న కౌంటింగ్ నిర్వహిస్తారు. ఒకవేళ 11న జరిగేటువంటి ఎన్నికకు సంబంధించి ఎక్కడైనా రీపోల్ జరగాల్సి ఉంటే అది ఫిబ్రవరి 12న జరగబోతోంది. ఫిబ్రవరి 13న కౌంటింగ్ అనేది నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, మొత్తం 52,43,000 మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా రాణి కుమిదిని అయితే అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. యాక్చువల్గా రేపు వెన్స్డే డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది రేపు రాబోతోంది. దీనికి సంబంధించి ఫ్రమ్ దిస్ డేట్ ఆన్వర్డ్స్ నామినేషన్స్ ఆర్ రిసీవ్డ్ బై రిటర్నింగ్ ఆఫీసర్ ఫ్రమ్ 10:30 AM to 5 PM. నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే అప్లికేషన్లని రేపు స్వీకరిస్తారు 28th నుంచి. సో 28th డిస్ప్లే ఆఫ్ వార్డ్ వైజ్ ఎలక్టోరల్ రోల్స్ ఆఫ్ ULBs బై రిటర్నింగ్ ఆఫీసర్స్. అక్కడ ఉన్నటువంటి ఎన్నికలకి సంబంధించి ఆ ఓటర్ల వివరాలని వెన్స్డే రేపు రిలీజ్ చేయబోతున్నారు. లాస్ట్ డే ఫర్ ఫైలింగ్ నామినేషన్స్ అనేది 30వ తారీఖు, 28వ తారీఖు స్టార్ట్ అవుతే 30వ తారీఖు ఫ్రైడే కల్లా నామినేషన్ల ప్రక్రియ పూర్తయిపోతుంది. డేట్ ఆఫ్ స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ 31st, ఒక రోజులోనే స్క్రూటినీ అనేది కూడా పూర్తవుతుంది. జనవరి 31st సాటర్డే కల్లా ఇది పూర్తయిపోతుంది. ఆ తర్వాత డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ వ్యాలిడిటీ నామినేటెడ్ క్యాండిడేట్స్, ఎంతమంది స్క్రూటినీ తర్వాత మిగిలారు, ఎంతమంది పోటీ పడబోతున్నారు అనేది అదే రోజు సాటర్డే స్క్రూటినీ అయిన రోజే రిలీజ్ చేస్తారు. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్. ఆ తర్వాత డేట్ ఫర్ అప్పీల్ అగైనెస్ట్ రిజెక్షన్స్, ఒకవేళ తిరస్కరణలకు ఏమైనా నామినేషన్స్ ఉంటే దానికి సంబంధించి ఫస్ట్ సండే అనేది ఉంటుంది, అప్ టు 5 PM వరకు ఉంటుంది. డేట్ ఫర్ డిస్పోజల్ ఆఫ్ అప్పీల్, సో బరిలో ఎంతమంది దిగుతున్నారు అనేది తెలవడం అనేది 2కు తెలుస్తుంది, ఫిబ్రవరి 2కి. లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది సో 3rd వరకు ఇస్తారు. ఎవరైనా ఒకవేళ క్యాండిడేట్స్ తమ నామినేషన్ని విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే 3rd ఫిబ్రవరి వరకు ఉంటుంది. డేట్ ఫర్ పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్, ఎంతమంది బరిలో దిగుతున్నారు అనేది ఫిబ్రవరి 3rd ట్యూస్డేన తెలుస్తుంది. డేట్ ఆఫ్ పోల్ అనేది ఫిబ్రవరి 11న జరుగుతుంది. డేట్ ఆఫ్ రీపోల్ ఇఫ్ ఎనీ, ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగాయి, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి, ఒకవేళ 11న కనుక ప్రాపర్గా ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగలేదు అనుకుంటే 12th ఫిబ్రవరిన రీపోల్ అనేది ఉంటుంది. డేట్ ఆఫ్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అనేది 13న ఉండబోతుంది. సో తెలంగాణ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, పురపాలక సంఘాలకి సంబంధించి ఒకే ఫేజ్లో, సింగిల్ ఫేజ్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి డేట్ ఆఫ్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అనేవి 13న తెలుస్తోంది. డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ అనేవి కూడా అదే రోజున ఉండబోతోంది ఫ్రమ్ 8 AM ఆన్వర్డ్స్, సూన్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అనేది ఈ రాణి కుమిదిని ఈరోజు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఈరోజు రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి మొత్తంగా 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. 2,996 వార్డులకి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల కౌంటింగ్ కోసం 136 కౌంటింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైనటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది కూడా అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు సైతం ఎక్కడికక్కడే తనిఖీలు కూడా ముమ్మరం చేస్తున్నారు. సో జనవరి 28వ తేదీ అంటే రేపటి నుంచి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లను స్వీకరించబోతున్నారు. దీనికి సంబంధించి
ఫిబ్రవరి 16వ తేదీన చైర్పర్సన్స్ మేయర్ల ఎన్నిక ప్రక్రియ ఉండబోతోంది. సో 13న రిజల్ట్స్ ఉండబోతున్నాయి కాబట్టి 16న ఆయా మున్సిపాలిటీలకు సంబంధించి చైర్పర్సన్స్ మేయర్ల ఎన్నిక అనేది ఉండబోతుంది అనేది ఈరోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకి సంబంధించి. సో ఒక హైదరాబాద్ మినక తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 32 జిల్లాలకు సంబంధించి, హైదరాబాద్లో అంటే జిహెచ్ఎంసీ జరగబోతోంది కాబట్టి జిహెచ్ఎంసీని ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. జిహెచ్ఎంసీది సపరేట్గా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాలకు సంబంధించి 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ అయింది. దీనికి సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి 53 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు అనేటువంటిది రాణి కుముదిని అయితే రిలీజ్ చేశారు. సో తెలంగాణలో ఇప్పుడు పురపాలక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఒక షెడ్యూల్ అయితే వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఏం జరగబోతోంది. సో అత్యంత ప్రతిష్టాత్మకంగా పార్టీలన్నీ తీసుకున్నాయి. దీంతో పాటుగా ఓవరాల్గా ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక క్యూరియాసిటీ అయితే ఉంది. గతంలోనే మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగాయి. అందులో స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీలకి ఎలక్షన్స్ జరిగినటువంటి నేపథ్యంలో అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షాలు కూడా అది పార్టీలకు అతీతంగా రాజకీయ గుర్తులు లేకుండా జరిగినప్పటికీ ఎన్నికలు అయినప్పటికీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బట్ ఈసారి మున్సిపాలిటీలకు సంబంధించి అక్కడ మేయర్ల ఎన్నిక కావచ్చు, లేకపోతే ఎవరు ఎన్ని పురపాలిక మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటారు అనే దాని మీదే కీలకంగా మారింది. ఒక రకంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతోంది. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అనే దాంతో పాటుగా 2 ఏళ్లలో ఏం చేశారు ఏం చేయలేదు అనే దానికి అక్కడ పల్లెటూళ్ళలో కావచ్చు మున్సిపాలిటీలకు సంబంధించి ఒక పబ్లిక్ తమ కన్సెంట్నో డీసెంట్నో వ్యక్తం చేయబోతున్నారు. కాబట్టి ప్రతిపక్షం కూడా దాన్నే కీలకంగా తీసుకోబోతోంది. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని పురుష ఓటర్లు 25,62,000 మంది ఉంటే మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువ ఉన్నారు. 26,80,000 మంది ఉన్నారు. ఇందులో ఇతరులు అంటే థర్డ్ జెండర్ కేటగిరీలో కూడా 640 మంది ఉన్నట్టుగా రాణి కుముదిని అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 16న చైర్పర్సన్స్ మేయర్లకి సంబంధించినటువంటి ఎన్నిక కూడా ఉంటుంది. సో వీటికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ సర్కారు కూడా తీసుకుంది. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు మళ్ళీ తమ సత్తా చాటుదామా అని అటు ప్రభుత్వంతో పాటుగా ఇటు ప్రతిపక్షాలు కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో దీని తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఉండబోతోంది. దాంతో పాటుగా ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా ఉంటాయనేటువంటి ఒక వార్తలు ఊహాగానాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో సో కంప్లీట్గా 15 రోజుల్లోనే ఈ ప్రక్రియ అంతా పూర్తి కాబోతోంది. ఈరోజు అయితే దీనికి సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేశారు. రేపు నోటిఫికేషన్ రాబోతోంది 28th నుంచి 13th మధ్యలో. 15 రోజుల వ్యవధిలోనే కంప్లీట్గా ఈ ప్రక్రియ అనేది అయితే పూర్తి కాబోతోంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అయితే అనౌన్స్ చేశారు. సో ప్రభుత్వం సరికొత్త పథకాలని కార్యక్రమాలని ఇక అమలు చేయడానికి వీలు లేదు, అనౌన్స్మెంట్ చేయడానికి కూడా వీలు లేదు. కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉంది, పోలీసులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం తనిఖీలు కూడా పకడ్బందీగా చేపడుతున్నారు. బట్ ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ఇంకొక ఎన్నికలు అయితే తెలంగాణలో వచ్చేసాయి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలు అనగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి